జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిప్స్. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏయ్ పందిపిల్ల. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు వచ్చే ప్లేస్ కాకుండా ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చిన వాకింగ్కి. అమీన్పూర్ లేకే, బట్ నేను ఆ సైడ్ వెళ్తుండే, బట్ ఈరోజు ఈ సైడ్ వచ్చిన అనమాట. ఎంత సూపర్ ఉందో కదా వ్యూ. అక్కడ హెలికాప్టర్స్ వెళ్తున్నాయి. హెలికాప్టర్ ఎంతైనా అమీన్పూర్ లేక్ అంటే అమీన్పూర్ లేకే బా. సిటీలో ఉండి ఇంత బ్యూటిఫుల్గా ఉండే అమీన్పూర్ లేక్ని చూడలేదంటే మీరు ఏదో మిస్ అవుతున్నట్టే మావా. అఫ్కోర్స్ వాటర్ బాగోవు అనుకో, బట్ బ్యూటీ మాత్రం సూపర్. ఆ బర్డ్స్, లేక్ వాటర్, చెట్లు, కొండలు, కలర్ఫుల్ తొండ డ్యాన్స్ చేస్తుంది. ఫ్లాట్గా ఉంది కదా రాయి. సందుల్లోంచి బందుల్లోంచి వెళ్ళాలన్నమాట మనం. అలా అక్కడి నుంచి వచ్చేసినాం ఇక్కడ వరకు, ఈ కొండ మీదకే. పల్లెటూరులో కూడా ఇంత అది ఉండదు, నీట్గా చెట్లు, కట్ట, చెరువు కట్ట. జనరల్గా చెరువు కట్టల మీద అంత ముళ్ళ చెట్లు ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి. ముళ్ళ చెట్టు కూడా ఉంది ఒకటి రెండు, బట్ వేప చెట్లు చాలా పెట్టారు మంచోళ్ళు. అప్పుడు బాగా తింటుండే ఇవి. ఎన్ని పండ్లు ఉన్నాయో చెట్టు మీద. వేప పళ్ళు ఎంతమంది తిన్నారు మీరు? అఫ్కోర్స్ ఈ జంజీ లోకానికి వేప పళ్ళు తింటారని కూడా తెలియదేమో. వేప పండు క్రేజీ ఉంటుంది. చెట్టు చేదున్నా, కాయ చేదున్నా, పండు మాత్రం స్వీట్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఇంకో కొత్త పండు కనిపించింది. లాస్ట్ టైం ఒక పండు తిన్నాం కదా, అది కాకుండా ఇది ఇంకొక పండు. దీనికి చెట్టుకు ముళ్ళులు ఉన్నాయి. దీన్ని ఏమో అంటారు, ఇది కూడా తింటారు యాక్చువల్గా, గుర్తులేదు నాకు. అప్పటి నుంచి వెతుకుతున్నా, ఒక్క పికాక్ అని ఇంకా కనిపిస్తలేదు ఏంది అని. ఫైనల్గా ఒకటి కనిపించింది. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, ఒక్క వాటర్ తప్ప. ఆ వాటర్ కూడా ఒకటి బాగుంటే జనాలు కానీ యానిమల్స్కే కానీ చాలా బెటర్ ఉంటుంది. మనం ఏం చేయగలుగుతాం?